వెల్కమ్ బ్యాక్. కాకినాడ జిల్లా ఉప్పాడ హార్బర్లో కేంద్ర మంత్రులు పురుషోత్తం మురుగన్లు పర్యటించారు. ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ అభివృద్ధిపై సమీక్షా సమావేశానికి వచ్చిన కేంద్ర మత్స్య పశు సంవర్ధక మంత్రి సహాయ మంత్రిని కాకినాడ ఎంపీ గీతా విశ్వనాథ్, ఏపీ మంత్రి అప్పలరాజులు సాదర స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా స్థానికులతో మాట్లాడిన కేంద్ర మంత్రులు త్వరలోనే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉప్పాడ పోర్టును వినూత్న రీతిలో ప్రారంభిస్తామని చెప్పారు. కేంద్ర మంత్రులు మరో 2 రోజుల పాటు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. మంత్రుల రాకతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. हार्बर पे सागर परिक्रमा कार्यक्रम के तहत आने का मौका मिला। बहुत ही सुबह कार्यक्रम संपन्न किया। बड़ा गांव की सारी माताएं और बहनें कार्यक्रम में मौजूद थी। देख के मन बड़ा प्रसन्न हुआ। और हमारे मंत्री, एमपी, एमएलए, मंडल परिषद के अध्यक्ष, जिला परिषद के अध्यक्ष, जिला परिषद के सदस्य और ग्राम पंचायत के सरपंच से लेकर पार्लियामेंट तक की पूरी डेमोक्रेसी यहाँ मौजूद थी और यहाँ के काम का निरीक्षण किया। काम थोड़ा स्लो चल रहा है, इसको हम तेजी से चलाने का प्रयास करेंगे। यहाँ के SEZ को भी जल्द से जल्द वो साकार हो जाए। సాగర్ పరిక్రమ అనే కార్యక్రమంలో కేంద్ర మంత్రివర్యులు కేంద్ర కేబినెట్ మంత్రి గారు, మత్స్యశాఖ పశు సంవర్ధక శాఖ మంత్రి గారు పురుషోత్తం రూపాల గారు, అదేవిధంగా సహాయ మంత్రి గారు మురుగన్ గారు కూడా రావడం జరిగింది. ఇంచుమించుగా మన అరసవల్లి జిల్లాలో 2 రోజుల నుంచి తిరుగుతున్నారు. మన కాకినాడ జిల్లా కాకినాడ పార్లమెంట్ లో నిన్నంతా కాకినాడ పోర్ట్ ఏరియా అంతా కూడా పరిశీలించడం, అక్కడ పరిస్థితులు గమనించడం, అక్కడ సమస్యలు తెలుసుకోవడం, అక్కడ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఉదయం కూడా మరి వారితో ఈ ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ కి సంబంధించి వచ్చేటప్పుడు కూడా మన యొక్క ఎరోజన్ ఏ విధంగా అవుతుంది, ఉప్పాడ నుంచి కోనపాపేట వరకు సాగర తీరం ఏ విధంగా కొట్టుకుని వెళ్ళిపోతుంది, మత్స్యకార గ్రామాలు, మత్స్యకార గృహాలు అన్ని కూడా సముద్రంలో కలిసిపోతా ఉన్నాయి. కాబట్టి దీనికి కూడా ఆల్రెడీ మనం ప్రాజెక్ట్ సమర్పించాం, ఎన్కోర్ ప్రాజెక్ట్ కూడా. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్థానిక శాసనసభ సోదరు దొరబాబు గారు కూడా ప్రాజెక్టు సమర్పించడం జరిగింది. ఇవన్నీ కూడా తొందరలో మరి అమల్లోకి వచ్చేలా చేయడానికి మంత్రుల యొక్క విజిట్